Audio Jungle. Audio Jungle. నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే అది చూసారా వరాలు ఉన్నాయి కానీ ప్రేమ లేదు, వ్యర్థుడను. మ్రోగిడి కంచును గనగనలాడి తాళమున ఎందును అనమాట. అంటే పైకి మామూలుగా ఆ సౌండ్ శబ్దం వినిపించబడుతుందే తప్ప ప్రయోజనం లేని వాడిని అవుతాను. ప్రవచించు కృపావరము కలిగి అంటే బోధించే సామర్థ్యం కలిగి మర్మములన్నీయు అంటే దైవ సంబంధమైన మర్మాలన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను అంటే అంత కొండలు పెగిలింపగలిగిన పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. అది ప్రేమ లేని వాడినైతే ఏమై ఉంటానో వ్యర్థుడు. కాబట్టి వరాలు కలిగి ఉన్న వాళ్ళు ప్రేమ లేకపోతే వ్యర్థులు అయిపోతారండి. కాన్సెప్ట్ అది అర్థమైందా? వరాలున్నా ప్రేమ లేకపోతే ఏమైపోతారంటే వ్యర్థులు అయిపోతారు. కాబట్టి కొండల్ని పెగలింపగల పరిపూర్ణమైన విశ్వాసం. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చేసిన కాల్చబడటానికి నా శరీరం అప్పగించిన ప్రేమ లేని వాడనైతే అది ప్రేమ అనే దేవుని గుణం లేని వాడైతే నాకు ప్రయోజనం ఏమీ లేదన్నాడు. అర్థమైందా? ప్రేమ యొక్క ప్రయోజనాలు లేదా ప్రేమ ఎలా ప్రేమకుండే స్వభావం ప్రేమే ఒక స్వభావము. ప్రేమ ఎలా ప్రవర్తిస్తుంది, ప్రేమ కలిగిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు ఒక మాటలో చెప్పాలి. అది ప్రేమలో ఏముంటది? సహనం ఉంటుంది. దీర్ఘకాలం సహించే సహనం ఉంటుంది. దయ చూపించును అదంటే మంచితనం చూపిస్తుంది. అంటే అసూయ పడదు, ఆని చేసే అంత అసూయ పడదు. ప్రేమ ఉన్నవాడు ఆన్ చేయడు. ఎవరైనా ఆన్ చేస్తాడా? ప్రేమ కలిగి ఉన్నవాడు ఆన్ చేయడు. ప్రేమ డంబముగా నేను అంటే వరాన్ని బట్టి డంబంగా ప్రవర్తించదు అనమాట. అది ఉప్పొంగదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. అది ప్రేమ కలిగినప్పుడు ఎప్పుడు కూడా అమర్యాదగా మాట్లాడడం, నడవడం. స్వప్రయోజనమును సొంత సెల్ఫిష్ అనమాట. సొంత ప్రయోజనాన్ని విచారించుకోదు. త్వరగా కోపడు. ప్రేమ ఉన్నవాడు త్వరగా కోపడు. అపకారమును మనసులో అది ప్రేమ కలిగినవాడు అపకారాన్ని మనసులో ఉంచుకోడు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అంటే నిజాయితీ నిజమే అందే సంతోషపడతాడు, అబద్ధాలు ఎందుకు సంతోషపడ్డాడు. అన్నిటికీ తాలుకొను, అన్నిటిని ఓచుకొను, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. అది అన్నిటిని ఏం చేస్తాయి? ఓర్చును అనమాట. అంటే ప్రేమ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పాడు అనమాట. సహనము, దీర్ఘశాంతము, అర్థమైందా? అమర్యాద ఉండదు, ప్రేమ దమ్మంగా ప్రవర్తించదు, హాని చేయదు, అర్థమైందా? కాబట్టి సత్యంలో సంతోషపడుతూ ఉంటుంది. ప్రేమ కలిగి ఉంటే పరిస్థితులు ఉంటాయి. ఎంత ఉన్నా, అది ఎన్ని వరాలున్నా, కొండలు పెగిలింపగలిగిన విశ్వాసం ఉన్నా ప్రేమ లేనివాడు వ్యర్థుడు అన్నాడు. ప్రేమ లేనివాడిని అయితే నేను వ్యర్థుడను, ప్రయోజనం లేనివాడిని అయిపోతాను అన్నాడు అనమాట. ఎందుకంటే ప్రేమ అనేది దేవుని స్వభావం. ప్రేమ శాశ్వత కాలం ఉండదు. అది వరాలు అనేవి ఎప్పుడు దాకా ఉంటాయి? కొద్ది కాలమే. సంపూర్ణం అయిపోయిన తర్వాత వరాలు ఉంటాయా? ఉండవు. ఇప్పుడు బైబిల్ రాయబడేదాకా బైబిల్ బోధిస్తారు. బైబిల్ రాయబడితే బైబిల్ చదివి చెప్పాలి. అప్పుడు మరలా చెప్పాల్సిన వరం ఉంటుందా? ఉండదు. కాబట్టి వరాలు అనేవి అశాశ్వతమైనవి, ప్రేమ అనేది శాశ్వతమైనదని చెప్పడానికి 13వ అధ్యాయంలో. ఎందుకంటే అన్ని జనులు ఉండే స్వభావం ఏంటంటే, ఏదైనా ఇల్లు కట్టాడు అనుకోండి మేషాలు పైకి తిప్పేస్తాడు. ఓ బిల్లెట్ ఒక బైక్ కొనుక్కోడు అనుకోండి అహంకారం వచ్చేస్తుంది. అదే గోల్డ్ చైన్ కొనుక్కున్నాడు అనుకోండి, ఉంగరం పెట్టుకున్నాడు అహంకారం వచ్చేది. ఈ యొక్క అన్నిటికి ఉన్న లక్షణాలు ఏంటంటే అతిశయము, డంబము, ఇవన్నీ ఎవరంటే నేను చాలా గొప్ప ఉన్నాను చెప్పుకుంటూ ఉంటాడు. మీకు అర్థమైందా? అది
అయితే వరాలు కలిగినట్టు వాళ్ళు అర్థమైందా, వరాలు కలిగినట్టు వాళ్ళు డంబంగా ప్రవర్తించకూడదు. అదే ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ప్రేమతో చేయాలన్నమాట ఏ కార్యక్రమం. ప్రేమ శాశ్వతమైంది, వరాలు అనేవి అశాశ్వతమైనవి. చూడండి 8వ వచనం అండర్లైన్ చేసుకోండి. ప్రేమ శాశ్వత కాలమును ప్రవచనములైన నిర్ధకములగును అన్నట్టు. ప్రవచనాలు కూడా ఏమవుతాయి, వ్యర్థమైపోతాయి. జరిగిపోయిన ఇంకా అవసరం ఏముంది ఇంకా ప్రవచనాలు. భాషలైనను నిలిచిపోవు. అంతే, భాషలు కూడా ఒక నాన్న నిలిచిపోయినాయా లేదా, ఇప్పుడు నిలిచిపోవును. జ్ఞానమైనను నిరర్ధకమగు. జ్ఞానమైన నిరర్ధకం అయిపోతాయి. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. అది పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది ఏమైపోద్ది, నిరర్ధకం అవుతుంది. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాడిని వల్లే మాట్లాడి తిని. అంతే కదా మరి, పిల్లోడుగా ఉన్నప్పుడు పిల్లోడుగా ఉంటాయి శాస్త్రలో, పిల్లవాడిని వల్ల తలంచి తిని. పెద్దవాడుగా తలంచాడు, పిల్లవాడిని వల్ల యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాడిని చేస్తాడు మానివేసి తిని. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. అంతే కదా మరి, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాం. అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదుము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అంతే కదా, విశ్వాసం అనేది ఎప్పుడు దాకా, యేసు వచ్చే వరకు. నిరీక్షణ అయినా ఎప్పుడు దాకా, మనం నమ్మింది ఏంటి, విశ్వాసం. పరలోకం ఉంది, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత విశ్వాసం ఎందుకు అవసరం? యేసు తిరిగి వస్తాడని నిరీక్షిస్తున్నాం, అవునా? యేసు వచ్చేసారు అనుకోండి, ఇక నిరీక్షణతో పని ఉందా? కానీ ప్రేమ శ్రేష్టమైంది. అంటే దేవుని గుణంతో దేవుడి దగ్గర ఉంటాం, దేవుని గుణంతో దేవుని దగ్గర ఉంటాం. అది శాశ్వతమైంది అనమాట. ప్రేమ ఇప్పుడు ఏమైంది, శాశ్వతమైంది అనమాట. అందువలన ఎన్ని వరాలున్నా ప్రేమ లేకపోతే వ్యర్థుడు. ఇప్పుడు వాక్యం చెప్తున్నాను నేను, నాలో ప్రేమ లేదనుకోండి వ్యర్థం, అంతే. వ్యర్థమైన అర్థం లేదా అది. కాబట్టి ప్రేమ కలిగి ఉన్నట్టుకు ప్రయాసపడ్డాన్ని 14వ అధ్యాయంలో కంటిన్యూ చేశాడు. దాన్ని చూడండి ఒకసారి 14వ ప్రేమ కలిగి ఉన్నట్టుకు ప్రయాసపడుడి. అది అంటే ప్రేమ అంటే వరాలని ప్రేమతో, వరాల కన్నా ప్రేమ శ్రేష్టమైంది అన్నాడు. 13వ అధ్యాయం రాసుకోండి. ఆత్మ సంబంధమైన వరముల కన్నా ప్రేమ శ్రేష్టమైనది, ప్రేమ విలువైనది అన్నమాట. ఎందుకంటే 1 యోహాను 4:8 ప్రకారంగా దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు. ప్రేమ లేనివాడు ఎవరో అదనమాట. కాబట్టి వరాలు అనేవి ఎప్పటికైనా ఆగిపోతాయి, కానీ ప్రేమ అనేది ఎప్పుడు అనుకుంటుందంట, శాశ్వత కాలం ఉంటుందంట. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడ్డండి. అది వరాలు ఏంది అతిశయపడడం కాదు. నేను భాషలు మాట్లాడుతున్నాను, నేను భాషలు అర్థం చెప్తున్నాను, ఈ వరాలు ఏంది అతిశయపడడం కాదు. కొరింథీ సంఘమా, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. అర్థమైందా? సహోదరులు అందరూ కలిసి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. దేంట్లో ప్రయాసపడాలంట, అది దాని గ్రీకులో ఏమన్నాడు, ప్రేమను వెంటాడండి. ఆత్మ సంబంధం వరాలను కాదు వెంటాడడం, ప్రేమలో వెంటాడండి. ఆత్మ సంబంధమైన వరాలని ఆసక్తితో అపేక్షించండి. వరాల పట్ల ఆసక్తి చూపించండి, కానీ విశేషంగా మీరు ప్రవచన వరం అపేక్షించండి. అంటే బోధించే వరం, అంటే సందేశం చెప్పేదాన్ని అపేక్షించండి, అంగీకరించండి. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడు ఎవడనో గ్రహింపడు, కానీ వాడు ఆత్మ వలన మర్మాలు పలుకుతున్నాడు. 3వ వచనం, క్షమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలిగినట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడు. ఒక ప్రసంగం చేసామనుకోండి, దేవుని సందేశం ఏమవుతుంది, హెచ్చరిక జరుగుతుంది, తప్పు చేసి తప్పు తెలుస్తుంది, ఆదరణ కలుగుతుంది. బాధలో ఉన్నప్పుడు దేవుని సహాయం ఎలా ఉంటుందో ఆదరణ కలుగుతుంది, క్షమాభివృద్ధి కలుగుతుంది. ఆత్మీయంగా మన క్షమాభివృద్ధి కలుగుతుంది. ఏది, ప్రవచించడం వల్ల. భాషలు మాట్లాడడం అనుకో, నీకు దేవుడికి ప్రయోజనం, అంటే నీకు ప్రయోజనం, కానీ వింటున్న సమాజానికి ప్రయోజనం కాదన్నమాట. అందుకని భాషలతో మాట్లాడడం అంత ప్రాముఖ్యమైనది కాదు అని చెప్పారనమాట. అండి ఎవరికైనా 4-5 భాషలు వచ్చినాయి అనుకోండి, నా అంత వీరుడు ధీరుడు లేడు అనుకుంటాడు, అవునా? అలాగే కొరింథీలో కూడా భాషలు మాట్లాడడమే గొప్ప వరంగా ఎంచుకుంటున్నారంట. నేను భాషలు మాట్లాడగలను తెలుసా, ఏ భాషనైనా మాట్లాడగలుగుతుందని చెప్పేసి అతిశయిస్తున్నారంట.
కాబట్టి భాషలు మాట్లాడడం కాదు, అన్ని వరాలు అవసరమే, అన్ని శరీరంలో అన్ని అవయవాలు ఎలాగ అవసరమో అన్ని వరాలు కూడా సంఘానికి అవసరమే. ఒక భాషలు మాట్లాడే వరమే అవసరం కాదు అని చెప్పుకొస్తున్నాడు అనమాట పౌలు గారు. చదవండి. క్షమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. అది వాక్యం చెప్పేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మనుషులతో. భాష మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడితో మాట్లాడుకున్నాడు. ఆయన క్షేమాభివృద్ధి. ఇప్పుడు సంఘానికి వాక్యం చెప్తే క్షేమాభివృద్ధి, భాష మాట్లాడుకుంటే నీకు దేవుడికి సంబంధించింది. ఏది ప్రయోజనం చెప్పండి? భాషలో అన్ని వరాల్లో ఏది ప్రయోజనం? ప్రవచించే వరమే ప్రయోజనకరమైనది. భాషతో మాట్లాడేవాడు తనకి క్షేమాభివృద్ధి అంతే. భాషతో మాట్లాడితే దేవుడితో మాట్లాడుకుంటున్నాడు, తనకే క్షేమాభివృద్ధి. అది కానీ ప్రవచించేవాడు సంఘంలో క్షేమాభివృద్ధి. ప్రవచించేవాడు అంటే వాక్యం చెప్పేవాడు. ప్రవచించేవాడు అంటే అర్థం ఏంటి? ప్రసంగం చేసేవాడు. అర్థమైందా? ప్రసంగం చేసేవాడు ఏం చేస్తున్నాడంట? క్షేమాభివృద్ధి కలగజేస్తున్నాడు సంఘానికి. సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేసేది ఏది? ఏమైనా ప్రసంగాలే కదండి. ఇప్పుడు వాక్యం ప్రతి ఆదివారం వింటున్న వాళ్ళకి కదా మనం క్షేమాభివృద్ధి చెందుతున్నాం. అది భాషతో మాట్లాడుకుంటే నీకు దేవుడికి ప్రయోజనం, కానీ సంఘానికి ఏం ప్రయోజనం? కాబట్టి సంఘానికి ప్రయోజనకరమైన చెప్పాలా, వరం ఉపయోగించాలా, లేదా భాషలు మాట్లాడాలా? అయ్యో ఆయన భాషలు మాట్లాడతాడని అంటారు చాలామంది. ఎవరికి ప్రయోజనం? అది తనకే ప్రయోజనం. భాషలు వాక్యం చెప్పేవాడు సంఘం అంతా క్షేమాభివృద్ధి కోసం మాట్లాడుతున్నాడు. అప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. చదవండి. మీరందరూ భాషలతో మాట్లాడవలెనని కోరుచున్నాను. భాషలతో మాట్లాడండి, వరం ఉంటే తప్పేం కాదు. కానీ మీరు ప్రవచింపవలెనని మరి విశేషంగా కోరుచున్నాను. అది భాషలు అంటే మీకే క్షేమాభివృద్ధి, కానీ ప్రవచించడం బోధించడం అంటే మాత్రం అందరికీ ప్రయోజనమే. సంఘానికి అందరికీ ప్రయోజనం అన్నమాట. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడేవాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించు. కాబట్టి భాష మాట్లాడేవాడు ఏం చేయొచ్చు? అర్థం చెప్పేవాడు ఉంటే బాగా మాట్లాడవచ్చు. భాష మాట్లాడేవాడు అర్థం చెప్పేవాడు ఉంటే మాట్లాడవచ్చు. అర్థం చెప్పేవాడు లేకపోతే కనుక నోరు మూసుకొని కూర్చోవాలి. అర్థమైందా? సహోదరులారా ఆలోచించండి. భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనని అయినను, జ్ఞానోపదేశము చేయవలనని అయినను, ప్రవచింపవలనని అయినను, బోధింపవలనని అయినను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వల్ల మీకు ప్రయోజనమేమి? అంతే కదా మరి. ఇప్పుడు సత్యం బయలుపరచాలని, జ్ఞానోపదేశం చేయాలని, ప్రవచించాలని, బోధించాలని మీతో మాట్లాడుకోని అంటే కొరింథీ ప్రాంతానికి వెళ్ళాడు పౌలు గారు. అర్థమైందా? భాషతో మాట్లాడా లేకపోతే వాళ్ళకి వాక్యం చెప్పాడా? భాషతో మాట్లాడితే ఆయనకి దేవునికి సంబంధించింది. ఇప్పుడు మరి వాళ్ళ భాషలో దేవుని వాక్యం చెప్పాడా లేదా? మరి వాక్యం చెప్పడం వల్ల కదా కొంతమంది బాప్తిస్మాలు పొందారు. కొరింథీ ప్రాంతంలో సంఘం ఏర్పడింది. ఏమన్నా కాదా? అంటే ఇప్పుడు సువార్త ప్రకటించడం వల్ల ప్రయోజనమైందా, లేకపోతే భాషలు మాట్లాడడం వల్ల ప్రయోజనమైందా? అదే చెప్తున్నాడు. భౌతికమైన చూడండి, నిర్జీవ వస్తువులు పిల్లన గ్రోవు గాని వీణి గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగ చేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగో తెలియను. కాబట్టి ఏదైనా సరే వాయిద్యాలన్నీ కూడా ఒకేలా ఉన్నాయనుకోండి, అప్పుడు దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి నిర్జీవ వస్తువులు అన్నాడు. అక్కడ ఏమన్నాడు? నిర్జీవ వస్తువులు నాదం ఇచ్చినప్పుడు, అంటే స్వరం ఇచ్చినప్పుడు స్వరాల్లో భేదం కలగజేయని ఎలా ఊదింది ఏదో మీటింది ఎలా తెలుస్తుంది? అర్థమైందా? ఓకే. ఇప్పుడు అన్ని మ్యూజికల్ సంబంధించిన యాంత్రిక వస్తువులు ఒకే భావం ఇస్తుందా? ఇవ్వదు కదా. ఒకటిలాగా మోగుతుంది, ఇంకోలాగా మోగుతుంది. అవునా కదా? మరియు బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి బోర్ ఊదారు, యుద్ధానికి వెళ్ళేదా? యుద్ధానికి వెళ్ళకుండా ఆగిపోయేదా అని స్పష్టం కాలేదనుకోండి, ఎవడైనా యుద్ధానికి వెళ్తాడా? ఇప్పుడు మనకి సంఖ్యాకాండ 10 ఎన్ని బోర్లు చేయించుకోమన్నాడు. కాబట్టి గట్టిగా ఊస్తే ఒక అర్థం, స్లోగా ఊస్తే ఒక అర్థం. అర్థమైందా?
మరి బోర స్పష్టంగా వినపడలేదు అనుకోండి, ఎలా సిద్ధపడతాడు? యుద్ధంకి ఎవరు సిద్ధపడును? ఎవరు సిద్ధపడతాడు యుద్ధానికి? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే అంటే సందేశము అనే దేవుని మాటలు అనేవి స్పష్టంగా నాలుగుతో పలికితేనే కానీ పలికినది ఎలా తెలుస్తుంది? భాష అర్థమైందా? కాబట్టి భాష ఏంటి ప్రయోజనం? మీరు గాలితో మాట్లాడుతున్నట్టు అంతే కదా, మరి గాలితో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంగ్లీష్లో చదువుతున్నాను అనుకోండి, మీకు ఏంటి ప్రయోజనం? గాలిలో మాట్లాడుతున్నట్టు ఉంటుంది అంతే. అది ఇంగ్లీష్లో వాళ్ళకి చెప్తే ఇంగ్లీష్ బాగానే ఉంటుంది. అలా గ్రీక్ ఉంది. భావాన్ని మనం ఏదైనా ఒక తర్జుమా భావాన్ని చూసుకోవడానికే తప్ప చదువు అనుకోండి ఓ రోజంతా మీకేం ప్రయోజనం? ప్రయోజనం ఉంటుందా? ఇప్పుడు తెలుగులో ఉన్నదాన్ని తెలుగులో వివరిస్తున్నాను, ప్రయోజనమా కాదా? ప్రయోజనం అన్నమాట. భాష మాట్లాడితే ప్రయోజనం ఏముంటుంది? లోకమందు ఎన్నో విధములకు భాషలు ఉన్నాను, భాషలు ఉన్నాయి కదా దేశంలో, ఉన్నాయి లేవా? దాంట్లో స్పష్టంగా ఉంటుందా ఉండదా? మరి భాషల్లో స్పష్టం ఉన్నప్పుడు, భాషలు అనేకమైనవి ఉన్నప్పుడు, స్పష్టంగా ఉన్నప్పుడు, మరి మనం సంఘానికి చెప్పే సందేశం కూడా స్పష్టంగా ఉండాలా వద్దా? ఉండాలి. అది ప్రవచించడమే, స్పష్టంగా చెప్పడం. మాటల అర్థము నాకు తెలియకుండానే ఎడల, మాటల అర్థం తెలియలేదు అనుకోండి, ఏమి ఎదుగుతాం? మీరు చూడండి, ఇప్పుడు మా స్లాంగ్ వేరు, మీ స్లాంగ్ వేరు, అవునా? స్లాంగ్లో తేడా ఉంటుంది, భావజాలాలు కొన్ని ఇబ్బందిగా ఉన్నాయి, అవునా కదా? అప్పుడు మాకు మధ్య భావం ఏంటో అర్థం కాదు. తెలుగు రానోడికి సాహిత్యం అంటే ఏమర్థమవుద్ది? మెరుగైనది భాష అన్నమాట, అర్థమైందా? కాబట్టి తెలుగు సరిగ్గా రానంటే వాళ్ళకి ఈ భావాలు ఏమర్థం అవుతాయి? కొన్ని పదాలు. కాబట్టి ప్రసంగం అనుకోండి సంఘానికి క్షేమంగా ఉంటుంది, భాష అనుకోండి సంఘానికి ప్రయోజనంగా ఉండదు. ఇప్పుడు మొత్తం సంఘం అంతా వచ్చారండి, అందులో కొంతమంది అనుజనులు కూడా వచ్చారండి, ఏదో భాష మాట్లాడుతున్నారండి అందరూ ఒక గంట 2 గంటలు. వచ్చిన వాళ్ళకి ఏమైనా ప్రయోజనమా? అది పౌలు గారు అని మాట్లాడుతున్నారు. మీరు భాషలో మాట్లాడడం వల్ల ఏం ప్రయోజనం లేదు. మీకు దేవునికి మాట్లాడుకోండి, ఏం బాధ లేదు. మాటల అర్థము నాకు తెలియకుండానే మాటల అర్థం తెలియకపోతే మాట్లాడు వానికి నేను పరదేశినిగా ఉండు. అంతే కదా, మరి మాటల అర్థం తెలియకపోతే మాట్లాడేవాడికి నేను పరదేశినే కదా. మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉండును. అంతే. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక అండర్లైన్ చేయండి వచ్చినండి. ఇంతగా అంతా చెప్పుకోతుంది వీటి కోసమే. మీరు అంటే సంఘం, కొరింథీలో ఉన్న సంఘం, మీరు ఆత్మ సంబంధమైన వరాల విషయమై ఆసక్తి గలవారు గనక సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. ఏం చేయమన్నాడు? సంఘానికి క్షేమాభివృద్ధి. సంఘానికి క్షేమాభివృద్ధి భాషలా వాక్యమా? ప్రసంగమే కదా. మరి అందువల్ల మీరు ఆత్మసంగం వరాల విషయమే ఆసక్తి గలవారు గనక మంచిదే, ఆసక్తి విషయాలు ఉన్నది మంచిదే, కానీ సంఘానికి క్షేమాభివృద్ధి కలిగిన విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. భాషతో మాట్లాడేవాడు అర్థం చెప్పే శక్తి కలిగితే ప్రార్థన చేయాలి. భాషతో మాట్లాడేవాడు ఏం చేయాలి? అర్థం చెప్పే శక్తి కలిగితే ప్రార్థన చేయాలి. నా భాష ప్రయోజనం ఉండదు కదా. మరి నేను భాషతో ప్రార్థన చేసిన నా ఆత్మ ప్రార్థన చేయను కనుక నా మనస్సు ఫలవంతంగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోను ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనసుతోను పాడుదును. లేని నువ్వు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు, అంటే ఆత్మతో నువ్వు స్తుతించినప్పుడు, ఉపదేశం పొందినవాడు నువ్వు చెప్పుదాన్ని గ్రహింపలేడు గనుక నీకు కృతజ్ఞతలు చెందినప్పుడు ఆమేనని వాడు ఎలాగ పలుకును? అర్థమైందా? ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు అంటే నువ్వు ఆత్మలో మూలుగుతున్నావు, ఆత్మలో పాట పాడుతున్నావు, ఆత్మలో ప్రార్థన చేస్తున్నావు. ఎవరికైనా వినపడుతుందా? వినపడదు. మనసుతో ఎప్పుడైతే మనసుకి వెళ్ళిందో అప్పుడు బయటకు వస్తుంది. మనసులో ఉన్నాయని బయటకు వస్తాయి, రావా? బయటకు వచ్చినప్పుడు అందరికీ క్షేమాభివృద్ధి కలిగింది. లోపల హృదయంలో నువ్వు లోపల ప్రార్థన చేస్తున్నావు అనుకో, పైకి ఆమె నేను అనగలుగుతామా?
అది అందుకని ఆలోచన చేయండి. ఏది అని అంటే ఆత్మతో ప్రార్థన చేసిన దానికి భౌతికంగా బయటికి వినపడదు కాబట్టి అది అర్థమైన ప్రయోజనంగా ఉండదు సంఘం అంతటికి. నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మరి నువ్వు ఆత్మలో చెప్పుకుంటున్నావు, నువ్వు కృతజ్ఞత చెప్తున్నావు, మంచిదే. కానీ ఎదుటివాడు క్షమాభివృద్ధి పొందాడు. ఎదుటివాడికి మేలు ఉండదు కదా. అదే కనుక నువ్వు ప్రార్థన చేసినప్పుడు అతను కూడా ఆమె అనుకో, అతను కూడా క్షేమాభివృద్ధి. నువ్వు అక్కడే ప్రార్థన చేసుకుంటే నీకే క్షేమాభివృద్ధి, కానీ పక్కన ఉన్నవాడికి క్షేమాభివృద్ధి కాదు కదా. ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఈ కుటుంబం వాక్యం నేర్చుకున్నాను, మీకు ప్రయోజనమే ఉంటుంది. ఇప్పుడు 10 మందిని పిలిచి వాక్యం నేర్పించడం వల్ల కదా ప్రయోజనం ఉంది. మనం నేర్చుకుంటే మనకే ప్రయోజనం, మనతో పాటు కొంతమందికి నేర్పిస్తే మనందరికి ప్రయోజనం. ఇప్పుడు అందరి ప్రయోజనం కొరకే కదా ఈ మీటింగ్స్, అవునా కదా. అది అలాగే సంఘం కూడా క్షేమాభివృద్ధి పొందటానికే అందరి ప్రయోజనం కొరకే వాక్యం చెప్పాలి, ప్రసంగించాలి, ప్రవచించాలి. భాషలతో మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మీ అంటే అపోస్తలుడు పౌలు గారు అపోస్తలుడు కాబట్టి మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను, అందుకు దేవుని స్తుతించేదను. ఆయనను సంఘములో భాషతో 10,000 పలుకుట కంటే ఇతరులకు బుద్ధి కలగనట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. అదే భాషతో మాట్లాడాము, సంఘానికి క్షేమాభివృద్ధి ఉంటుందా? వాళ్ళకి అర్థం కాదు కదండి. అర్థం కానప్పుడు వాళ్ళు ఏం మార్చుకుంటారో అది. అందువల్ల 10,000 మాటలు మాట్లాడినా బోధ కలిగినట్టు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వ విషయమై శిష్యులుగా ఉండండి. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండండి. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారా, పరజనుల పెదవుల ద్వారా ఈ జనులతో మాట్లాడుదును, అప్పటికైనా వారు నా మాట వినకపోదురని యెషయా గ్రంథం 28వ అధ్యాయం 11-12 వచనాల్లో చెప్పడం జరిగింది. అర్థమైందా? యెషయా గ్రంథం 28వ అధ్యాయము 11-12 వచనాల్లో చెప్పడం జరిగింది అని ప్రభువు చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. అర్థమైందా? బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వ విషయమై శిశువులుగా ఉండండి అన్నాడు. బుద్ధి విషయంలో పెద్దోళ్ళుగా ఉండాలంట, చెడుతనం చేసే విషయంలో చిన్నపిల్లలు చేయకుండా ఉండటమే. కాబట్టి భాషలు విశ్వాసులు కాదు అవిశ్వాసులకే సూచన ఉంది. భాషలు ఎవరు కాదంటే చూడండి, అక్కడ వచనం చూడండి, 22వ వచనం. కాబట్టి భాషలో విశ్వాసులు కాదు అవిశ్వాసులకే సూచిక ఉంది. ప్రవచించడం అవిశ్వాసులు కాదు విశ్వాసులకే సూచిక ఉంది. సంఘమంతా ఏకంగా కూడా అందరు భాషలతో మాట్లాడుతుండగా, జాగ్రత్త పెట్టుకోండి, భాషల వల్ల ప్రయోజనం లేదని చెప్తున్నారు చూడండి. ఇక్కడ సంఘం అంతా కూడా భాషలు మాట్లాడుతుందండి, ఏదో మాట్లాడుతుంది, నిజమైన భాష మాట్లాడుతున్నారు అలా. ఇప్పుడు మనకులాగా ఏదో వేరే కాదు. అందరూ చూడండి అక్కడ 23వ వచనం. సంఘం అంతా ఏకంగా కూడా అందరు భాషలతో మాట్లాడుతుండగా ఉపదేశం పొందని వారైనను అవిశ్వాసులైన లోపలికి వచ్చినాయలా మీరు వెర్రి మాట్లాడుతున్నారు అనుకుందరు కదా. మీకు అర్థమైందా? వెర్రి మాటలు మాట్లాడుకుంటారని అంటారు కదా. అయితే అందరూ ప్రవచిస్తుండగా అవిశ్వాసి అయినను ఉపదేశం పొందిన వాడైనను లోపలికి వచ్చినలా అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతను హృదయ రహస్యాలు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురం చేయొచ్చు. అతడు సాగిలపడి దేవుని నమస్కారం చేయ. చూసారా, ప్రసంగం చేయటం వల్ల హృదయ రహస్యాలు బయటడతాయంట. ప్రసంగం చేయటం వల్ల ఏం బయటడతాయి ఏంటంటే, మరి హృదయంలో ఉన్నాయి బయటెట్టడం అంటే ఎవరికి సాధ్యం? వాక్యానికి, దేవుని వాక్యానికే సాధ్యం. ఇప్పుడు హృదయంలో బయటని అనుకోండి, మార్చుకుంటాడు. ఇప్పుడు వాక్యం పెట్టినప్పుడు మీ హృదయంలో నా హృదయంలో బయటడతాయి. ఏమైనా బయటడలేదా? ఓహో నేను తప్పు చేస్తున్నాను అని చెప్పేసి బయటడడం వల్ల ఏం జరుగుతుంది? మనం ఇది మార్చుకోవాలి, ఈ లోపాన్ని దిద్దుకోవాలి అని అర్థమవుతుంది మనకి. ఏమన్నా అవునా కాదా? అది ఇప్పుడు భాషలు అందరూ కూడా భాషలతో ఓ అని మాట్లాడుతున్నాం అనుకోండి, ఇక్కడ ఏమైనా ప్రయోజనం ఉంటుంది ఎవరికైనా? కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, భాషలు మాట్లాడుతున్నాం, ప్రయోజనం ఉండదు. అదే అంటున్నాడు పౌలు గారు, భాషలు మాట్లాడుకోండి. అదే భాషలు అందరికీ సంఘం అంతకు మేలు చేయదు. మీరు దేవునితో మాట్లాడుకోండి, మీ క్షేమాభివృద్ధి కలుగుతుంది. కానీ
వాక్యం బోధించడం మాత్రం అందరి ప్రయోజనం కొరకై ఉంటుంది. ఎవరైనా ఒకవేళ ఆ వాక్యం అంటే సువార్త వినలేనోడు వచ్చాడు సంఘంలోకి, అదే చర్చ్ బిల్డింగ్లోకి వచ్చినప్పుడు వాక్యం విన్నాడు, తన తప్పు తనకు బయలుపడింది, మార్చుకోవడానికి ఆలోచిస్తాడు. అందరూ భాషలు మాట్లాడుతున్నారు, అతనికి ఎర్రి మాటలు మాట్లాడుతున్నాడు అనుకుంటారు అందరూ. వీళ్ళంటే ఎర్రి కేకలేస్తున్నారు అనలేదా? అపుస్తక 2 అధ్యాయాలు వీళ్ళు కొత్త మద్యం తాగారని అనలేదా? అనలేదా? అందుకని భాషల ప్రయోజనమా, దేవుని వాక్యం ప్రకటించడం ప్రయోజనమా? అదనమాట. అది అందుకని ఆనాడే భాషల గురించి మాట్లాడాడు అనమాట. అవి నిజమైన భాషలు మాట్లాడేవారు వాళ్ళు, మనవాళ్ళకి లాగా శరబర కాదు. అదనమాట. మనవాళ్ళకి లాగా మనవాళ్ళు ఏంటంటే ఎక్కడో నేర్చుకుంటారో చేస్తారు. ఇక్కడ ఒకప్పుడు ఇంగ్లీష్ రానప్పుడు గ్లోరీ 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 అంటే ఏదో భాష మాట్లాడేస్తున్నాడు అనుకునేవారు. మీకు అర్థమైందా? పెద్ద పెద్ద అడావిడ చేస్తారు కదా, ఓ గ్లోరీ 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 శరాబా శరాబా అంటే, అయ్యి బాబు నిజంగా దేవుని ఆత్మ వచ్చేసిందే మీ మీద కనువారు. మాయదంతా నేను అవునా కాదా? దేవుని ఆత్మ కలిగినోడు అంటారు. మళ్ళీ ప్రసంగానికి పిలిచినప్పుడు ఏమంటారు? ఆత్మ కలిగిన దైవజనులు అంటారు. ఏ కలిగిన? ఏ ఆత్మ? దురాత్మల చేత నడిపించారు మనల్ని అందరినీ. ఏ ఆత్మల చేత? ఓ అది ఎక్కడది? ఆత్మ వచ్చినప్పుడు గొడవలు ఉంటుందా? పెద్ద పెద్ద కేకలు పప్పులు ఎగిరేసి అర్థమైనా అక్కడ ఉన్నవాడు ఇక్కడికి వచ్చేసిందంట ఎగురుకుంటా. కొన్ని చోట్ల అయితే మరీ దారుణంగా తయారవుతే ఆ అవమానమా కాదా? ఎందుకు కేకలు వేయాలి? ఇంటికాడ కోళ్ళకే కూడెట్టదా? మీకు అర్థమైందా? అత్తగారు భోజనం పెట్టదా? ఇక్కడ కేకలా? ఎవడంటాడు నీ కేకలు? అర్థమవుతుందా? ఎవడంటాడు నీ కేకలు? భర్తకు భోజనం పెట్టరా? భర్తకి ఏం పెట్టరా? భోజనం పెట్టరా? ఎందుకు నీ కేకలు ఇక్కడ? కాబట్టి భక్తి అంటే ఏంటి? మన జీవన శైలిని మార్చుకోవటం, దేవుడు ఏం చెప్పాడో అది చేయటం. అవునా కదా? మరి అందుకని దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆనాడే భాషలు మాట్లాడుతున్నప్పుడు అది నీకు ప్రయోజనం కానీ సంఘం అంతటికి ప్రయోజనం కాదు. కాబట్టి సంఘములో ప్రసంగం చేయండి, వాక్యం చెప్పండి, ప్రవచన వరం ఉపయోగించండి అన్నారు అన్నమాట. అప్పుడు వాడు నిజంగా దేవుడు మనలో ఉన్నాడని చెప్పేసి నమస్కారం చేస్తాడు దేవుడికి అని చెప్పాడు అన్నమాట. చూడండి 26వ వచనం నుంచి సంఘం ప్రతి ఆదివారం కూడా కూడుకున్నప్పుడు ఏమేమి చేస్తారో చెప్పాడు అక్కడ. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏం జరుగుతుంది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడాలన్నాడు. చూసారా, మనం ఆరాధనలో ఏం పాడతాం? కీర్తన పాడతాం. ఇది మాదిరి మనకి. కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడాలన్నాడు, మరి ఒకడు బోధించాలన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడిందని ప్రకటన చేయాలన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడాలన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పుకోవాలని ఉన్నాడు. సరే, అర్థమైందా? వాక్యం చెప్పండి, పాటలు పాడండి, అర్థమైంది, భాషలు మాట్లాడండి, భాషలు అర్థం చెప్పేవాడు భాషలు అర్థం చెప్పండి, మంచిదే. కానీ సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయండి. భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ముగ్గురికి పెంచకుండా వంతుల చెప్పులు మాట్లాడేవాళ్ళు, ఒకడు అర్థం చెప్పవాళ్ళను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. 28వ వచనం, అర్థం చెప్పువాడు లేని ఎల్ల అతడు సంఘంలో మౌనంగా అని తనతో దేవునితో మాట్లాడుకోవచ్చు. అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే మాత్రం కేకలు వేయకూడదు ఇంకా భాషతో. అర్థమైందండి? అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే భాషతో మాట్లాడకూడదండి. ఇంకా భాష వచ్చేవాడైనా సరే ఆనాడు మౌనంగా ఉండాలన్నాడు. తనతోనూ దేవునితో మాట్లాడవచ్చు. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవాళ్ళను. అయితే కూర్చున్న మరొకరికి ఏదైనా బయలుపరచబడేలా మొదటివాడు మౌనంగా ఉండవాళ్ళను. అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లు మీరు అందరూ ఒకరి తర్వాత కూడా ప్రవచింపవచ్చు. ఒకరి తర్వాత ఒకడు ప్రవచనం. ఇందులో మనం కొట్లాడుకోకూడదు. ఒకరి తర్వాత ఒకటి ప్రవచనం. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి.
అలాగే పరిశుద్ధుల సంఘములంట్లో దేవుడు సమాధానకర్తగానే అలరికి కర్తగాడు అనమాట. అంటే ఆరాధనలో అదే నేను మాట్లాడతాను అనకూడదు. అదైందా, నేను పాడతానని రాకూడదు. అందరూ కూడా క్రమంగా, కొంతమంది పాటలు, కొంతమంది ప్రార్థన, కొంతమంది వాక్యం, కొంతమంది కానుకలు అంటారు, ఇలా అందరూ కూడా క్రమంగా చేయాలన్నమాట. ఏదేమన్నా సంఘ క్షేమాభివృద్ధి జరగాలి. అదే ఈ వరాలన్నీ కూడా ఉపయోగించి ఏం చేయాలి? సంఘ కూడా అవయవాలన్నీ కూడా శరీరానికి ఎలా క్షేమాభివృద్ధి కలిగిస్తున్నాయి. అలాగే తర్వాత 34 అర్థమైందా? ఈ 13, 12, 13, 14 అధ్యాయాలు కూడా ఒకే సబ్జెక్టు. ఏంటి సబ్జెక్టు? ఆత్మ సంబంధమైన వరములను అదైన ప్రేమతో సద్వినియోగం చేసి క్షేమాభివృద్ధి పొందటం, అంతే. 12, 13, 14 అర్థమైందా? అయితే సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు అన్నాడు. అంటే భాష మాట్లాడకూడదు, అదైన భాషలకు అర్థం చెప్పకూడదు, వాక్యం బోధించకూడదు, అలాగే కీర్తన పాడకూడదు. కీర్తన పాడకూడడం అంటే నడిపించడం, స్టేజ్ మీద నిలబడి, అంతేకాని కింద కూర్చుని పాడుకోవడం కాదు. ఇక్కడ 34 వచ్చిన చూడండి, స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను. అంటే ఈ వరాలు అదైన వాళ్ళు ఉపయోగించడానికి లేదనమాట. వరాలని ఉపయోగించడానికి సంఘంలో వాళ్ళకి అధికారం లేదు అనమాట. ఒకవేళ ఉండే కాబట్టి సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండవలను, వారు లోబడవలసిందే కానీ మాట్లాడడానికి వారికి అధికారం లేదనమాట. అంటే ఏంటి? పురుషులు ఉండగా స్త్రీలు మాట్లాడకూడదు, పురుషులు ఉండగా స్త్రీలు వాక్యం బోధించకూడదు, పురుషులు ఉండగా స్త్రీలు అదైంది ప్రార్థనలు చేయకూడదు. అర్థమైందా? కానీ ఇప్పుడు ఉన్నారా లేరా? ఇప్పుడు పురుషులు ఉండగానే ప్రార్థనలు చేస్తున్నారు, పురుషులు ఉండగానే పాటలు పాడేస్తున్నారు, పురుషులు ఉండగానే వాక్యం బోధిస్తున్నారు. నేను ఉన్నారా లేరా? ఉన్నారు. ఒక ఆయన ఏళ్ళు అంటారు, తెలివి బుర్ర తక్కువళ్ళు అంటారు. నేను తెలివి తక్కువ అని అన్నాను, బుర్ర తక్కువళ్ళు అనమాట. బుర్ర అంటే కొంచెం గుంజు లేదనమాట వాళ్ళకి సరిగ్గా. బుర్ర తక్కువలు అంటారు. కొరింది సంఘానికే అంటూ ఉంటారు. యూట్యూబ్లో ఉంటారు బుర్ర తక్కువలు అందరూ, ఎక్కువ మంది. ఎక్కడ ఉంటారా? యూట్యూబ్లో ఉంటారు. అంటే ఎవడొకరు ఇంటాళ్ళే అని చెప్పేసి ఇట్టేస్తారనమాట. వాళ్ళు యూట్యూబ్లో ఎక్కువ దొరుకుతారు ఇలా. మీకు అర్థం లేదా? ఇది కొరింది సంఘానికి, కొరింది సంఘంలో అల్లర్లు జరుగుతున్నాయి, అందువల్ల స్త్రీలు మాట్లాడొద్దు అన్నాడంట. ఇక్కడ ఉంది అలాగా? అసలు సంఘములోనే స్త్రీ మాట్లాడకూడదని అంటే కొరింది సంఘంలో మాట్లాడకూడదని ఉందా? మీకు అర్థమైందా? సరే, కొరింది సంఘంలోనే కానుకలు ఇమ్మని ఉంది. మొదటి 16:1 అదే కదా? ఏమని ఉంది? ప్రతి ఆదివారం మీరు ప్రతివాడు పొద్దున్న కొంత సొమ్ము నిల్వ చేయమన్నాడు. మరి ఇవి ఎవరికి? కొరింది సంఘానికేనా లేకపోతే అన్ని సంఘాలకేనా? మరి కానుకలు అన్ని సంఘాలకైనప్పుడు స్త్రీలు మాత్రం ఆ సంఘానికేనా? అది అందుకే బుర్ర తక్కువలు అని అన్నమాట. అర్థమైందా? అది బుర్ర తక్కువలు ఏం చేస్తారంటే, అర్థమైందా, అనుకూలంగా మాట్లాడుకుంటారు అనమాట. వాళ్ళ భార్య మాట్లాడుతుంది కదా, వాళ్ళ భార్య మాట్లాడేవాడు ఏం చేస్తాడంటే, అమ్మ అది కొరింది సంఘంలో మాట్లాడొద్దు అన్నాడు కాబట్టి అలాగని సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదని కాదు అంటూ ఉంటాడు. ఇక మాట్లాడుకుంటాం తప్పుందా ఎవరి కోసం? అప్పుడు ఈనాడు కూడా వర్తింపజేయటానికే కదా. అదే సంఘములలో అనే మాట వాడా, కొరింది సంఘములో అని వాడా? స్త్రీలు సంఘములలో అని వాడా లేకపోతే కొరింది సంఘములోనే అన్నాడా? మరి అది తెలియలేదా ఈ బుర్ర తక్కువలకి? స్త్రీలు సంఘములలో, సంఘములో కాదు, అర్థమైందా? సంఘములలో మౌనంగా ఉండాలి. సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నాయి? పౌలు గారు కట్టిన సంఘాలన్నీ, మొదటి శతాబ్దంలో సంఘాలన్నీ. సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి, వారు లోబడాల్సిందే కానీ మాట్లాడడానికి వారికి అధికారం లేదు, సెలవు లేదు. ఇలాగ ధర్మశాస్త్రం కూడా చెప్తుంది. వారు ఏమైనా నేర్చుకొని ఇంటి తమ భర్తలను అడగవలను. సంఘంలో స్త్రీ మాట్లాడటం అవమానం అదనమాట. అర్థమైందా? ధర్మశాస్త్రం చెప్తుందంటే అర్థం ఏంటి? ఇలాగ ధర్మశాస్త్రం కూడా చెప్తుందంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రంలో కూడా
లేవీలైన పురుషులైన వాళ్ళు యాజకులు మాత్రమే ఏం చేయాలి? యాజకత్వం చేయాలి. స్త్రీలు యాజకత్వం చేశారు కదా. అందుకని ధర్మశాస్త్రంలో కూడా స్త్రీలు మాట్లాడడానికి లేదు. మరి దెబోరా మాట్లాడింది కదండి, దేవాలయంలోను ప్రత్యక్ష గుడారంలోనూ కాదు, బయట మాట్లాడింది. బయట ఆవిడ న్యాయాధిపతిగా ఉన్నారు. అర్థమైందా? కాబట్టి దేవుని వాక్యం మీ వద్ద నుండి బయలువెళ్ళినా మీ వద్దకు మాత్రమే వచ్చిందా? ఎవరైనా తను ప్రవక్తనైనను ఆత్మ సంబంధమైన తలంచుకునేలా నేను మీకు రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలంతా దృఢంగా తెలుసుకోవాలి. అండర్లైన్ చేసుకోండి. రాసేవి ఎవరి ఆజ్ఞలంట? ప్రభు ఆజ్ఞలంట. సంఘములలో అని వాడాడు. ఒకే సంఘానికి చెప్తే ఏమంటాడు? నేను మీతో మీ సంఘంతో చెప్పేది ఏంటంటే మీరు స్త్రీలు మాట్లాడొద్దు అంటాడు. అక్కడ ఏకవచనం వాడాడా బహువచనం వాడాడా? బహువచనం వాడాడు. మరి బహువచనం వాడినప్పుడు కొరింథీ సంఘానికి ఎందుకు సంబంధించింది అంటది? ఆలోచన చేయండి మీరు ఒకసారి. సంఘములలో స్త్రీలు మాట్లాడు. ఎవడైనా తెలియని వాడైతే వాడు తెలియనిగా ఉన్నాడు. కాబట్టి సహోదరులు ప్రవచించడం ఆసక్తి అపేక్షించండి. భాషలతో మాట్లాడి ఆటంకపరచడు కానీ సమస్తను మర్యాదగా క్రమంగా జరగనియండి అన్నాడు. కాబట్టి 12, 13, 14 అధ్యాయాలు అదైంది. ఆత్మ సంబంధం వరాలని సంఘ క్షేమాభివృద్ధి కోసం సద్వినియోగం చేయుట, ప్రేమతో సద్వినియోగం చేయాలన్నమాట. అది 12, 13 అధ్యాయాలకి భావం ఒకటే. మీకు ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి. మీకు ఏమైనా భాషలు మాట్లాడే వరం ఉంటే చెప్పండి, ఇక్కడ మాట్లాడండి, నేను చెప్తాను, తర్జుమా చేస్తాను. నేను అంతేనా? మీకు ఏమైనా భాషలు మాట్లాడే వరం ఉంటే చెప్పండి, నేను మాట్లాడతాను, తర్జుమా చేస్తాను. అది ఆ భాష లేదా లిపి ఉందా లిపి లేనిదా అని. అర్థమైందా? మీరు భాషలు ఏమైనా వస్తే మాట్లాడండి, దానికి అర్థం చెప్తాను. ఏంటది? సెరా బారా అన్నారు అనుకో, అర్థమైందా? ఏమీ లేదు ఏమీ లేదు అంటూ ఉంటాం. అంటే అంతే కదా, ఏమీ లేదు అంటాం. కాబట్టి అందులో ఏమీ లేదు. ఆరాధన సమయాల్లో బైబిల్ క్లాసుల్లో పురుషులు కూడుకున్నప్పుడు, పురుషులు స్త్రీలు కూర్చున్నప్పుడు మాట్లాడతాను. ఒకవేళ సందేశం చెప్పాలనుకుంటే వద్ద స్త్రీలు యవ్వన స్త్రీలతో చెప్పాలి. యవ్వన స్త్రీలు వద్ద స్త్రీలకి ఏం చెప్తారు? ఒకవేళ వద్ద స్త్రీ అంటుందనుకో, నా వయసులో నీకు సగం లేదు, నాకే చెప్తావు నువ్వు అనుకుంటారు లోపల. నేను అంతేనా? నా వయసులో సగం లేదు, ఎగిరేస్తుంది ఏంటి అనుకుంటారు. అందుకని ఆ అవకాశం లేదు. వద్ద స్త్రీలు అనుభవం కలిగి ఉంటారు కాబట్టి, అటు వాక్యంలోనూ కుటుంబంలో అనుభవం కలిగి ఉంటారు కాబట్టి చెప్తానికి బాగుంటుంది. ప్రవచనం అంటే అది వాక్యం చెప్పాలి లేదు, సందేశం చెప్పడానికి గురించి ప్రవచనం. అంతేగాని ఆ భవిష్యత్తు విషయాలు ప్రవచించడం కాదు, అది వేరు. అక్కడ సందర్భం వేరు. డిఫరెంట్ ఏం కాదు. ప్రవచనం ప్రాపర్టీస్ అంటాడంటే ప్రాపర్టీ అంటే ప్రవక్త, ప్రాప్సిస్ అంటే ప్రవచనం.